ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో. ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఇచ్చోడ మండల మరియు సిరికొండ మండల ప్రజలందరికీ కూడా మా యొక్క ఇచ్చోడ పిఎస్సి తరఫున ఆరోగ్య నమస్సుమాంజలు. మీ అందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క మేము ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము చూస్తూ ఉన్నాము సడన్గా ఒక మనిషి అనేది కోమాలకు వెళ్ళిపోయి అపస్మార స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. మీరు అది అలసిపోవడంతో కానీ, కరెంట్ షాక్తో కానీ, తీవ్రంగా ఆలోచించడం కానీ, వేరే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ యొక్క మనిషి అనేది కోమాలకు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ యొక్క వెళ్ళిపోయినప్పుడు మనకు పక్కగా ఉన్నాం, మనందరి బాధ్యత వాళ్ళకి ఏమైంది, ఎలా వాళ్ళని రక్షించాలి అనేది ఈ యొక్క ఇంగ్లీష్లో సిపిఆర్ అంటారు. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ లోపల ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే, ఆగిన గుండెని కానీ ఆగిన ఊపిరితిత్తులను కానీ మనము దానికి పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దాన్ని మళ్ళీ తిరిగి షార్ట్ టైం లోపలనే మనం పంపింగ్ చేస్తే ఆయనని మనం లైఫ్ సేవింగ్ బతికించిన వాళ్ళం అవుతుంది. మీ అందరు తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు మీరు. అది సడన్గా ఒకటేసారి యాక్సిడెంట్ కాగానే పడిపోయి కోమాలకు వెళ్ళిపోతాం. కోమాలకు వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది, అతని యొక్క బ్రెయిన్కి అనేది రక్తం సరఫరా అనేది, ఆక్సిజన్ అనేది రెండు కావాలి. సో మనం బతకడానికి ఏం కావాలా, మనం శరీరానికి రక్తం సరఫరా కావాలంటే గుండె మంచిగా పనిచేయాలా. నెక్స్ట్ మన యొక్క శ్వాస తీసుకోవాలంటే మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఈ వెళ్ళేటప్పుడు మనం దీన్ని ఎక్కువగా దాన్ని సక్రమంగా పనిచేసే అవకాశం రావడం కోసం మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒకటి ఉపశమన చర్య అనేది చేస్తాం. ఈ యొక్క ఉపశమన చర్యల్లో భాగంగా మనము ఒకసారి ఇప్పుడు ఏం చేయాలి అనేది మీకు అందరికీ ఒక డెమాన్స్ట్రేషన్ టైప్లో మనం మీ పిల్లల్ని ఒక చూపిద్దాం. నువ్వు రా చెప్పండి. ఎవరన్నట్లయితే ఇప్పుడు మీ అందరూ కూడా మనకి ఏమైతే ఉంటుంది పక్కన చూస్తూ ఉంటాం. మనం ఏం చేయాలి, సపోజ్ మనం దగ్గర ఎక్కడన్నా పడిపోయి మనకు తెలియదు, కోమలు వీడియో మీరు ఇతను ఓన్స్లో ఉన్నాడా లేదా అని ఇట్లా మనం తట్టి చూస్తాం. అవునా? ఒకవేళ మీకు మంచిగా తెలుసు అనుకోండి, నాలెడ్జ్ తెలుసు, వస్తుందా లేదా, పల్స్ కొట్టుకుంటుందా లేదా అనేది రెండో రకం. మళ్ళీ ఇక్కడ మనం ముక్కు దగ్గర నాసిక పుట్టల దగ్గర మనం వేలు పెడితే ఆయన ఆక్సిజన్ కానీ శ్వాస అనేది ఉన్నదా లేదా చూస్తాం. ఇవన్నీ ఏవి కూడా లేదు. ఏం చేస్తాం, పక్కకున్న వాళ్ళకి ఇమీడియట్గా 108కి ఫోన్ చేయండి అని చెప్పాలి, ఎమర్జెన్సీ. అవునా? తెలిపోయింది. దీనికి ఏం చేయడము, ఊపిరితిత్తులు మరియు ఒక మన గుండెని పని చేయటాని కోసము మనం ఎక్కువగా దాన్ని ప్రెస్సింగ్ చేయడం స్పీడ్గా. అవునా? దానికి ఆక్సిజన్ రావడానికి కోసం మనము ప్రెస్ చేయాలి. ఎలా చేయాలి, ఇలా పట్టుకొని ఉన్నది ఏ భాగం ఉంటుంది, ఈ యొక్క గుండె, ఈ యొక్క ఊపిరితిత్తులు ఈ మధ్య భాగంలో ఈ చేతులని ఇలా పట్టుకోవాలి. 1 నిమిషంలో ఎన్నిసార్లు ప్రెస్ చేయాలి, 100 నుంచి 120 సార్లు ఇట్లా ప్రెస్ చేయాలి. మళ్ళీ ఒక్కరితోటే ఉన్నా నాకు దమ్ము వస్తుంది అనుకున్నాం చేసేటప్పుడు, మన పక్కకున్న ఇంకొక వ్యక్తి ఉంటాడు కదా, ఆయనతోటి మళ్ళీ ఇదే విధంగా చేపియాలి. ఈ చేపించేటప్పుడు 2 విధాలు, ఒకటేంది ఈ ప్రెస్సింగ్, ఒకటి మళ్ళీ ఆయనకి ఈ యొక్క మూతి ద్వారా మూతి టు మూతి పెట్టి మనం మౌత్ టు మౌత్ పెట్టి మనం శ్వాసను అందించడం. ఇబ్బంది అవుతుంది, నోరుకు నాలుగే తలుగుతుంది, సార్ వాళ్ళకి ఏమున్నది రోగం, మాకు ఇట్లా మేము సాయం చేయలేము కదా అని అనుకునేటప్పుడు ఏం చేయాలి, మనం దస్తీ వేసన్నా కనీసం శ్వాస, కృత్రిమ శ్వాస ఇవ్వాలి. మీరు జస్ట్ చూస్తూ ఉండండి. ఏమనుకున్నాడు వాళ్ళు వచ్చేదాకా మనం ఏం చేస్తాం, ఈ కార్యక్రమం అనేది చేస్తూ ఉండాలి కోమాలో ఉన్నప్పుడు. అర్థమైంది కదా? ఇక తాగిన వాళ్ళకు జోలికి వెళ్ళకండి. అర్థమైందా? వండుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. తెల్లగలు తాగిండా, నల్లగలు తాగిండా, వీర ఏమైనా తాగిండా మనకేం అవసరం లేదు. అవునా? ఫస్ట్ రైటా, మీరు లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు అయితేనేమో లెఫ్ట్ కిందికి ఉండండి, రైట్ హ్యాండ్ వాళ్ళు అయితేనేమో రైట్ హ్యాండ్ కిందికి పెట్టుకోండి. ఓకే? ఇట్లా 1 నిమిషంలో నువ్వు 100 నుంచి 120 సార్లు
గట్టిగానే చేయాలి. ఒకవేళ ఈ బొక్క ఇరిగినా మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, కానీ ప్రాణం బతికించే అవకాశం మాత్రం మన చేతిలో ఉన్నది. రైట్, ఇట్లా 30 అయిపోయింది. మళ్ళీ నేనేం చేస్తా, ఈ మూతితోటి ఇట్లా శ్వాస తీసుకొని ఆయనకు గాలి వదులుతూ ఉంటాం. 120 100 నుంచి 120 సార్లు 2 సార్లు వేస్తే తిన్నప్పుడు సడన్గా లేస్తాడు. లేవగానే వెంటనే లేపదు, అటు పక్కకు మలపాలి. ఇటు సైడు ఎడమ సైడ్కు మలగాలి. ఎప్పుడైనా ఎడమ సైడ్కి మండుకోవాలి. కుడి సైడ్కి మలిగితే రక్తం సరఫరా అనేది తొందరగా కాదు. లెఫ్ట్ సైడ్కి తిరిగిన తర్వాత మీద లేపి 108 వచ్చింది ఎక్కిచ్చేసి పంపించేస్తారు. ఇది మెథడ్. మానవ జన్మలో మన జీవితం అనేది సైకిల్. పరోపకారార్థం ఇదం శరీరం. మనం ఎందుకున్నాం? ఇతరులకు సాయం కోసమే ఉన్నాం, అవునా? ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఇప్పుడు రైతు ఉన్నాడు. అలా బండి అమ్మినా కానీ కూడా మీ పైసలు వెళ్తాయా? 10 జమ చేసి ఆ బండి కిరాయి కడతా ఉంటాడు. ఆయన మిగిలేదు ఏమన్నా ఉంటుందా? మిగిలినది. వాళ్ళు ఏం చేసినా అది సేవనే. రైతు పండించినా సేవనే. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పంట పండేది 1 సంవత్సరం పడుతుంది, అవునా? అప్పుల బారైతుంది. మన ఆరోగ్యం ముఖ్యం అన్నిటికన్నా. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి చేస్తాం. మీ అందరికీ శ్రద్ధగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.